గౌతమ్ అదానీ ఆయన మేనల్లుడు సాగర్ అదానీ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. గౌతమ్, సాగర్ అదానీ సహా 8 మందికి సెక్యూరిటీస్ అండ్ ఎక్సైజ్ కమిషన్ సమన్లు జారీ చేసింది. అహ్మదాబాద్లో ఉన్న అదానీ నివాసానికి ఎస్ఈసీ సమన్లు పంపించింది. సమన్లు అందుకున్న 21 రోజుల్లోగా సమాధానం చెప్పాలని న్యూయార్క్ ఈస్టర్ డిస్ట్రిక్ట్ కోర్టు స్పష్టం చేసింది. నోటీసులకు స్పందించకుంటే కోర్టు ధిక్కారంగా పరిగణించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఆ కేసులో తాము తీసుకునే తదుపరి చర్యలకు బాధ్యులు అవుతారని ఎస్ఈసీ వెల్లడించింది. దేశంలో సోలార్ పవర్ కాంట్రాక్టు పొందడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, అధికారులకు 2,200 కోట్ల లంచాలు ఇచ్చారని ఎస్ఈసీ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపాయి. లంచం ఆరోపణలకు సంబంధించి గౌతమ్ అదానీ, సాగర్ అదానీపై ఇప్పటికే అమెరికా అరెస్టు వారెంట్లు జారీ చేసింది. సోలార్ పవర్ కాంట్రాక్టు దక్కించుకునేందుకు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అమెరికా మదుపర్ల నుంచి రుణాల సమీకరణ కోసం అదానీ గ్రూప్ అడ్డదారులు తొక్కింది. $2 బిలియన్ పైగా రుణాల సమీకరణ చేయాలని లక్ష్యం విధించుకుంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను భాగస్వామ్యం చేస్తూ $1 బిలియన్ పైగా విలువైన బాండ్లను జారీ చేసింది. ఆ బాండ్లను అమెరికా మార్కెట్లలో ప్రవేశపెట్టి అక్కడ మదుపర్లకు విక్రయించారు. అమెరికన్లకు బాండ్లను విక్రయించడాన్ని అగ్రరాజ్యం సీరియస్గా పరిగణించింది. అందుకోసమే ఎఫ్బీఐని రంగంలోకి దింపింది. నిజానికి ఈ కేసు దర్యాప్తు 2022లో ప్రారంభమైంది. ఆ కేసును కూడా నీరుగార్చేందుకు అదానీ కంపెనీ అడ్డంకులు సృష్టించిందని అమెరికా ప్రాసిక్యూటర్లు వివరించారు. ఈ క్రమంలో అదానీలకు సమన్లు జారీ చేసింది. అమెరికా మదుపర్లను మోసం చేశారనే ఆరోపణలను అదానీ గ్రూప్ తోసిపుచ్చింది. తమ కంపెనీ ఏ తప్పు చేయలేదని అదానీ గ్రూప్ అధికార ప్రతినిధులు స్పష్టం చేశారు. అమెరికాలో నమోదైన కేసు అదానీ గ్రూప్ పేరు మీద కాలేదని కబుర్లు చెబుతోంది. తమ కంపెనీకి చెందిన 11 సంస్థలపై అమెరికాలో అభియోగాలు నమోదు కాలేదని అంటోంది. ఇప్పటికిప్పుడు అదానీ సంస్థలకు వచ్చిన నష్టమేమీ లేదని సమర్థించుకుంటోంది. అదానీ సంస్థపై కేసులకు సంబంధించి మీడియాలో వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేసింది. అదానీలపై కేసు, జారీ చేసిన సమన్ల గురించి కంపెనీ ప్రకటన చేసే వరకు అపోహలు ప్రచారం చేయొద్దని అదానీ గ్రూప్ సీఎఫ్ఓ జుగేందర్ సింగ్ రోబీ సింగ్ తెలిపారు.